విద్వాన్ గురుసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 15వ భాగం 29/1/26 పరాశర మహర్షి గురించి చెప్తున్నాం. ఆయన శిష్యులకు బోధించిన సాంఖ్యాయన. పరాశరుడు శిష్యులకు అందరికీ శౌచ ఆచారాలు తెలిపి వాళ్ళ చేత ఆచరింపచేసేవారు. శౌచాది ఆచార ఫలం వల్ల మానవుడు బ్రహ్మలోక ప్రాప్తి పొంది తిరిగి యోగి అయి జన్మించి ముక్తి పొందగలడని వాళ్ళకి సాంఖ్యాయనం ఇలా ఉపదేశించి, వత్సలారా, పాపనాశనమైంది కాని జ్ఞానం లభించదు. సద్గురుడు మంచి గుణాలు చెప్పగా విని చేసిన పనుల చేత పాపనాశనం జరుగుతుంది, జ్ఞానోదయం కలుగు. దానివల్ల గర్వం ఉదయింపగానే వెంటనే అణచివేసి పరము ఉపఫలం ఉపశాంతి అని తెలిసి ఎంత జ్ఞానం ఎక్కువైనా అంత శాంతుడవుతూ ఉండటం మంచిది. వాక్ పాణి పాద పాయ ఉపస్థ స ఉదరాదులు రక్షించి ఇంద్రియాల మనస్సున బుద్ధి నిలిపి ప్రబోధ వికచ హృదయుడై షోడశ వికృతులను సప్త ప్రకృతులను మూల ప్రకృతిలో చూసి ప్రకృతి వికృతులకు అతీతుడై మహేశ్వరుని చూడాలి అని సాంఖ్యానం బోధించి పరాశరుడు భద్రసేనుడిని అనుగ్రహించాడు. ఒకప్పుడు కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజు ప్రజారంజకుడై ఉండగా అతనికి సుధర్ముడనే కొడుకు, వాడికి మంత్రి ధారకుడనే కొడుకు పుట్టి పెరుగుతారు. బాల్యం నుండి వాళ్ళిద్దరూ శివభక్తి పరుడే రుద్రాక్షలు ధరించి వాటిని విడిచి బంగారు నగలు ధరింపమని చెప్పే వాళ్ళని తృణీకరిస్తూ వచ్చి, ఇలా ఉంటే భద్రసేనుడి కటాక్షంపదలిచి పరాశర మహర్షి వచ్చారు. భద్రసేనుడు అతనికి పాదాలపై వాడి తన మంత్రిపుత్రుని సంగతి చెప్పారు. పరాశర మహర్షి అతన్ని వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతమంతా వినిపించి వారు అల్పాయుష్కులని చెప్పి వాళ్ళకి రుద్రాధ్యాయ జపం ఉపదేశించి భద్రసేనుని పుత్రులను దీర్ఘాయుష్మంతులను చేసి కటాక్షించారు. పరాశర హోరాశాస్త్రం. పూర్వం ఒకప్పుడు వ్యాస మహర్షి చివరి దగ్గర ఋషులు కలియుగంలో చెయ్యాల్సినటువంటి ధర్మాలు ఏవి అని అడిగారు. వ్యాసుడు తనకు తెలియవని వాళ్ళతో చెప్పి బదరికాశ్రమంలో గల తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వచ్చిన పని చెప్పగా పరాశరుడు ఆనందించి వాళ్ళకి సర్వవర్ణ సకల విషయాలు బోధించారు. అదే పరాశర స్మృతి అనే కలియుగ ధర్మశాస్త్రం. ఇందులో 3 ఆశ్వాసాలు గల ఆచార కాండం, 12 అధ్యాయాలు గల ప్రాయశ్చిత్త కాండములు. ఈ పరాశర ధర్మశాస్త్రంలో 573 శ్లోకాలు. ఇది పరమ పవిత్ర గ్రంథం. మరొకప్పుడు మైత్రేయాది మహర్షులు వచ్చి ప్రార్థించి జీవ బ్రహ్మాంశ విషయాలు తెలుపమని పరాశర మహర్షి వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం తెలిపి దాని వలననే నరులలో ఉన్న జీవ బ్రహ్మ అభేదాలు తెలియచేట్టుగా అనుసరించే శుభాశుభాలు జరుగుతాయి. ఈ పరాశర ప్రోక్తమైన జ్యోతిష్ శాస్త్రమే బృహత్ పరాశర హోరా శాస్త్రం అనే పేరు. పూర్వ ఉత్తర ఖండాలు కలిగి జ్యోతిషి కాలంకారమై విరాజిల్లుతుంది. పరాశర సంహిత, ఆంజనేయుడి చరిత్రంతా ఇందులో. మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని ఆత్మగురువుగా వేదాంగాలు అనేక ధర్మశాస్త్రాలు అభ్యసి కృతకృత్యుడు చిరకాలం గురు శుశ్రూష చేస్తూ ఒక ఉదయంలో సమస్త కృత్యాలు నిర్వర్తించి గురువుకు నమస్కరించి, మహాత్మా, మీ కరుణా కటాక్షంలో సకల వేదశాస్త్రాది విద్యలను అభ్యసించ, మీకంటే ఉత్తమ శ్లోకుడు ఇంకొకరు లేరు.
కనుక నాకు గల కొన్ని సంశయాలు తీర్చండని వినయమితుడై కోరిన విషయాన్ని అడిగి మైత్రేయుడు ఇలా చెప్పాడు. దేవా, సమస్త లోకాలకు మూలమెవ వాసవాదులకు ఏ వేల్పు ప్రభు అంటే దేవత, వేదాలు ఏ వేల్పు వల్ల కలిగే విజ్ఞాన కారుణుడవు, అలాగే పృథివ్యాధి భూత ప్రమాణాలు, సప్త సాగర విస్తారాలు, సప్త ద్వీప ప్రకారం, సప్త కుల పర్వతాల స్థానాలు, సప్త అశ్వ ప్రముఖ గ్రహ తారక సంచారాలు, దేవాది చతుర్విధ భూత నిర్మాణం, చతుర్దశ మన్వంతర ప్రమాణాలు, చతుర్యుగ ప్రమాణాలు, కల్ప విభాగాలు, యుగధర్మాలు, దేవర్షి చరిత్రలు, రాజవంశానుకీర్తన, వేద శాఖా ప్రమాణాలు, బ్రాహ్మణాది వర్ణ ధర్మాలు, బ్రహ్మచర్యాది చతురాశ్రమక్రమాలు, అలాగే మొదలైన విషయాలన్నీ చెప్పమని పరాశర మహర్షి ఆనందంతో వత్స, నువ్వు అడిగిన అర్థాలెల్లా పురాణ రూపంలో చెబుతా. అది విష్ణుతత్వ ప్రతిపాదకమై విశ్వంలో పరాశర సంహిత అనే పేరుతో వెలుస్తుంది. విష్ణుడే భక్తవత్సలుడు, దేవమయుడు, వేల్పుల త్రాత, విశ్వగురుడు, సర్వం విష్ణుమయ అని మైత్రేయుడికి సమస్త విషయాలు చెప్పారు. పరమ భాగవతుడు, వేదభాగ విభక్త పరమ బ్రహ్మణుడైన బ్రహ్మణ్యుడే కృష్ణద్వైపాయుడు కడుపార కన్న పరాశర మహర్షి పుణ్యమే పుణ్యం కదా. ఆ పరాశర మహర్షి తన ధర్మశాస్త్రం చేత అఖండ బ్రహ్మ విద్యా బలలు, అనంత కృపా కటాక్షం కలిగి కలియుగ ప్రజలకు ఎంతో ఆరాధనే, అనుక్షణ నామస్మరణ యోగ్యుడు కూడా. భరద్వాజ మహర్షి జ్వలదగ్గిలి ప్రతిశూన తేజుని భరద్వాజున్ వినిర్ధౌత సల్పల్కల భాస్వత్ పరిధామ లింగ పింగడ జటాలంకారు కృష్ణాజినోజ్వలు సంవ్యాన్ తపకృషీకృతతను శాంతాత్మ బ్రహ్మైక నిశ్చలచిత్తున్ విజితేంద్రియున్ ప్రముదిత స్వాంతున్ ప్రశంసించదన్నని కాంచీ మహాత్మ్యంలో భరద్వాజ గురించి. ఆయన సప్త మహర్షుల్లో ఒకడు, పరమ పవిత్రుడు, ప్రశాంత నిధి. తపం చేసి ఆశ్రమాన్ భరద్వాజ తీర్థం అనే పేరు ఉంది, ప్రయాగరాజ్యంలో ఉంటుంది. భరద్వాజ జన అంగీరస సోమ మహర్షికి శ్రద్ధ అనే భార్యలో పుట్టినటువంటి పుత్రులలో బృహస్పతి ఒక. అతడికి అన్న అయిన సుతభ్యుడనేటువంటి వాడు మమత అనే కంజన్ వివాహమై ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అందులో తపస్సు చేస్తూ ఒకనాడు మమత అతని దగ్గరికి వెళ్ళి పుత్రవాంఛ కలిగి ఒక సుపుత్రుణ్ణి అనుగ్రహించమని కోరి ఉతధ్యుడు ఆమెతో ఇష్టభోగాలు తేలి ఆమెకు గర్భం కలిగి బృహస్పతి తార అనే ఆమెను భార్యగా తీసుకొని అభీష్ట సుఖాలను అందుతూ దేవగురుడై ఉన్న ఒకనాడు అతడు అన్న అయిన సుతధ్య మహర్షి ఆశ్రమానికి అతిథైవై. ఆ సమయంలో సుతధ్యుడు తీర్థయాత్రాపరుడై ఉన్నాడు. ఇక్కడ మమత మరిదికి ఉచిత మర్యాదలు చేసి అతిథి పూజ చేసి బృహస్పతి దైవోపహతుడై మమత సౌందర్యానికి మమత్వం ఉదవింప దాన్ని నిర్జింపలేకపోయి తిరకు ఒంటరిగా ఉన్న మమతను చేరి విగత లజ్జుడై తన కోరిక తీర్చవ. మమత అచ్చరు వంది పాపం శవించుగాక చెవులు మూసుకొని ఇది ఏ న్యాయం రా అన్న. అది బుద్ధి. బృహస్పతి తరుణి బుద్ధి బలంలో నన్ను ఒక్కళ్ళు మించిన వాడు. నా బుద్ధి సక్రమంగా ఉండదు. దేవర న్యాయంలో మన సంగమంలోకి ఏం దోషం కనుక మారు మాట్లాడ నా అభీప్సితాన్ని తీర్చమని
హస్తాన్ని